రికార్డు సృష్టించాలన్నా ఆ రికార్డును అధిగమించాలన్నా ఒక శ్రీధర్ స్టడీస్ కి సాధ్యం. 2024 డిసెట్ పరీక్ష ఫలితాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీధర్ స్టడీస్ నెంబర్ 1 అని నిరూపించాం. 2024 డిసెట్ ఫలితాల్లో 100కు గాను 86 మార్కులు సాధించి స్టేట్ నెంబర్ 1 గా నిలవడమే కాకుండా స్టేట్ 5th ర్యాంక్, 13వ ర్యాంక్, 15వ ర్యాంక్, టాప్ 100 ర్యాంకుల్లో 68 ర్యాంకులు సాధించిన విద్యార్థులతో సంచలనాలు సృష్టిస్తున్న సంస్థ శ్రీధర్ స్టడీస్. మాకెవరు లేరు పోటీ, మాకు మేమే సాటి అని విజయ కేతనాన్ని ఎగరవేసిన విద్యా సంస్థ శ్రీధర్ స్టడీస్. అందుకే ఎగ్జామ్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం శ్రీధర్ స్టడీస్ నెంబర్ 1 గానే నిలుస్తుంది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో డిప్లొమా, డిఈఎల్ఈడి, డిఈడి చేయాలనుకునే అభ్యర్థులకు డిసెట్, ఏపీ మరియు టిఎస్ పరీక్ష తప్పనిసరి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించే ప్రధాన ప్రవేశ పరీక్ష. ఆన్లైన్ క్లాసులతో ఎప్పటికప్పుడు మీ మెరుగుదల. ఏపీ మరియు తెలంగాణ డిసెట్ ఆన్లైన్ కోసం అడ్మిషన్స్ జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8328367218 9550768640. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు ఏపీ డిసెట్కి సంబంధించి ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అనేవి మనకు ఎలా అడుగుతారు, సో మనకు సిలబస్ ఏముంది ఏంటి అనేది మనం చూసుకుందాం. సో ఇక్కడ మనకు ఒకసారి పరిశీలించినట్లయితే ఏపీ డిసెట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది మనకు 100 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మనకు పార్ట్ ఏలో 60 మార్కులు ఉంటాయి, పార్ట్ బిలో మనకు 40 మార్కులు అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకు పార్ట్ ఏలో ఏంటంటే టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 5 అనమాట. క్వశ్చన్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ 1 నుంచి 5 వరకు మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటాయి. దీని మీద మనకి ఏంటంటే 5 మార్కులు అయితే ఉంటాయి. సో తర్వాత జనరల్ నాలెడ్జ్ అనమాట. జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా మనకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 6 నుంచి 10 వరకు. సో 5 ప్రశ్నలు అడుగుతారు, 5 మార్కులు. తర్వాత ఇంగ్లీష్లో 5, 11 నుంచి 15 వరకు 5 మార్క్స్. తెలుగులో కూడా మనకు 5 ఉంటాయి, 16 నుంచి 20 వరకు 5 మార్క్స్. తర్వాత మీరు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఉంటారో దానికి సంబంధించి ఉంటుంది. సో మీకు లాంగ్వేజ్ అనమాట. లాంగ్వేజ్లో మనకు వచ్చేసరికి 10 ఉంటాయి, 21 నుంచి 30 క్వశ్చన్ నెంబరు, 10 మార్కులు. మరి మ్యాథమెటిక్స్ వచ్చేసి 10, 31 నుంచి 40 వరకు ఉంటాయి, 10 మార్కులు. జనరల్ సైన్స్ వచ్చేసి 10, 41 నుంచి 50 వరకు ఉంటాయి, 10. మరియు సోషల్ స్టడీస్ 10, 51 నుంచి 60 వరకు ఉంటాయి. సో ఇక్కడ మనకు ఏపీ స్టేట్ సిలబస్ ఏదైతే ఉందో అది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయితే చదవాల్సి ఉంటుంది. సో తర్వాత సెకండ్ వచ్చేసి మనకు పార్ట్ బి. సో పార్ట్ బిలో మనకి ఏముంటుందంటే మీకు ఇంటర్మీడియట్ నుంచి ఉంటాయి. 2 years బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది స్టేట్ సిలబస్ సంబంధించి ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్లో అయితే మనకు ఫిజికల్ సైన్స్ నుంచి మనకు పార్ట్ బి టోటల్గా మనకు 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులకు గాను ఉంటుంది. 61 నుంచి 100 నెంబర్ వరకు ఉంటుంది. సో ఎంపీసీ వాళ్ళకైతే మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఫిజికల్ సైన్స్ నుంచి 20, కెమిస్ట్రీ నుంచి 20 వస్తాయి. మరి బయాలజికల్ సైన్స్ వాళ్ళకైతే బాటనీ నుంచి 20 ఉంటాయి, జువాలజీ నుంచి మనకు 20 ఉంటాయి. మరి సోషల్ స్టడీస్ నుంచి అయితే హిస్టరీ నుంచి 13, ఎకనామిక్స్ నుంచి 13, సివిక్స్ నుంచి 13. ఓకేనా, హిస్టరీ మరియు ఎకనామిక్స్ అండ్ సివిక్స్ నుంచి ఏదైనా ఒకటి రావచ్చు. సో తర్వాత నెక్స్ట్ దీంట్లో నుంచి మనకు 40 మార్కుల ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు కంప్లీట్గా మీరు ఇంటర్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్ సిలబస్ని మీరు పూర్తిగా చదువుకుంటే సరిపోతుంది. సో తర్వాత మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేసుకుందాం. మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫిజికల్ సైన్స్ సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బయాలజికల్ సైన్స్ వాళ్ళు కూడా అంతే. సో చాలా మంది ఏం చేస్తారంటే ఎంపీసీ వాళ్ళు సోషల్ ఈజీగా ఉంటుందని సోషల్ సెలెక్ట్ చేసుకోవడం, సోషల్ వాళ్ళు మ్యాథ్స్ నాకు బాగా వస్తుందని సెలెక్ట్ చేసుకోవడం, లేదంటే సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్ని సెలెక్ట్ చేసుకోవడం. సో అట్లాంటివి చేయకూడదు అనమాట. మీకు ఏదైతే గ్రూప్ సంబంధించి ఉంటుందో వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మాత్రమే పార్ట్ బిలో మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సో క్యాండిడేట్ హూ పాస్ ఇంటర్మీడియట్ విత్ వొకేషనల్ కోర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఎవరైతే వొకేషనల్ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళు టీటీసీకి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకేనా, ఖచ్చితంగా సిఈసి, హెచ్ఈసి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ చేసిన వాళ్ళు మాత్రమే ఉండాలి. వొకేషనల్ కోర్సులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టీటీసీ చేయడానికి అనర్హులు. తర్వాత మనకు వెయిటేజీ మార్క్స్ అనమాట.
మ్యాథమెటిక్ ఫస్ట్ ఇయర్ నుంచి మనకు 20 మార్కులు ఉంటాయి. సెకండ్ ఇయర్ నుంచి మనకు 20 మార్కులు ఉంటాయి. టోటల్‌గా మనకు 40 మార్క్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనకు ఫిజిక్స్ నుంచి 20 మార్క్స్, తర్వాత కెమిస్ట్రీ నుంచి 20 మార్క్స్, మరి బయాలజికల్ సైన్స్ నుంచి 20, జువాలజీ నుంచి 20 మార్క్స్ ఉంటాయి. మరి సోషల్ అయితే ఫస్ట్ ఇయర్ హిస్టరీ నుంచి 13, ఎకనామిక్స్ నుంచి 13, సివిక్స్ నుంచి 13, ఎకనామిక్స్ నుంచి 1 మార్క్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో, టోటల్‌గా మనకు 40, పార్ట్ బిలో 40, పార్ట్ ఏలో 60 మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మనకేంటంటే వాటితో పాటు ఏపీ సిలబస్ అనేది కంపల్సరీ చదవాలి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ ఏవైతే ఉంటాయో దాన్నే చదవాలి. తర్వాత మీడియం ఎంట్రన్స్ వచ్చేసి మనకు మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్‌లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటది. ఓకేనా? ది క్యాండిడేట్ హూ హ్యావ్ స్టడీడ్ ఇంటర్మీడియేట్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ సీట్స్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం ఆఫర్డ్ బై ది కన్సర్న్డ్. ఓకేనా? సో, తర్వాత నెక్స్ట్ మనకు ఏ మీడియంలో చదివిన వాళ్ళు దాన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? సో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు ఇంటర్మీడియేట్‌లో సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళు టీటీసీలో ఇక్కడ కూడా మీరు లాంగ్వేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. సో, దాన్ని కూడా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చనమాట. సో, మనకు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు రివాల్యూషన్ చేయడం గానీ, ఆన్సర్స్‌ని ఐడెంటిఫై చేయడం ఇలాంటివన్నీ కూడా మనకు ఏమి ఉండవు. సో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి తమిళ్ మీడియం క్యాండిడేట్ షుడ్ రైట్ ఇన్ ది టెస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్. సో, తమిళ్ మీడియం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెంటర్ అనేది వాళ్ళకు చిత్తూరు జిల్లాలో మాత్రమే ఉంటది. సో, వాళ్ళు అక్కడే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. సో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫరెన్స్ ఎక్కడైనా మనకు సెంటర్స్ అనేది వేయొచ్చు. ఓకేనా? ఒకే చోట సెంటర్ వస్తదని చెప్పలేం. మన మొదట ప్రయారిటీ మన డిస్ట్రిక్ట్ ఉంటది. తర్వాత మనకు ఎక్కడికైనా సెంటర్ అనేది అలౌట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఓకేనా? తర్వాత మనకు హాల్ టికెట్లు అనేవి 20వ తేదీన మనకు ఎగ్జామ్స్ 20వ తేదీకి సంబంధించి హాల్ టికెట్స్ అన్ని వెబ్‌సైట్‌లో అప్డేట్ అయితే చేస్తారు. సో, తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్‌ని తీసుకొని మీరు ఎగ్జామ్ అనేది చేయాలి. సో, రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఇష్యూ డూప్లికేట్ హాల్ టికెట్ విల్ నాట్ బి ఎంటర్డ్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ఇఫ్ ఎనీ కేస్. సో, ఒరిజినల్ హాల్ టికెట్ అనేది తీసుకొని అయితే వెళ్ళండి. ఇక దీనికి సంబంధించి అప్లై ఫీజ్ వచ్చేసి మనకి 750 ఉంటది. 22వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా అప్లై అనేది చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.